హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో 'పెద్ది' సినిమా నుంచి అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎప్పుడైనా సరే ఎదురు చూస్తూనే ఉంటారు. నేను కూడా ఎప్పుడెప్పుడు చెప్దామని చెప్పేసి నేను ఎదురు చూస్తూ ఉంటాను. అయితే 'పెద్ది' సినిమా నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చేసింది. మనకి ఇప్పటివరకు వచ్చింది, ఒక గ్లింప్స్ వచ్చింది, ఒక సాంగ్ వచ్చింది. 'పెద్ది' సినిమా మీద రకరకాలైనటువంటి రూమర్స్ వస్తున్నాయి. దాని మీద కూడా నేను గతంలో ఒక వీడియో కూడా చేయడం జరిగింది 2 డేస్ బ్యాక్. సో ఇప్పుడు వచ్చినటువంటి ఫ్రెష్ అప్డేట్ ఏంటంటే, ఫస్ట్ హాఫ్ కట్ అనేది ఏదైతే ఉంటుందో అది ఫైనల్ చేయడం జరిగింది. సో దాన్ని రికార్డింగ్‌కి రెహమాన్ గారికి పంపించడం జరిగింది బుచ్చిబాబు గారు. అలాగే దాంతో పాటు షూటింగ్ అప్డేట్ చూసుకుంటే షూటింగ్‌లోకి రేపు గాని, ఎల్లుండి గాని ఆయన పార్టిసిపేట్ అవుతారు రామ్ చరణ్ గారు. ఏదైతే ట్రాన్స్‌ఫర్మేషన్ బాడీ ఆ పిక్స్ ఎప్పుడైతే రిలీజ్ అయ్యాయో దాని కైండ్ ఆఫ్ షూటింగ్ అనే దాంతో మనకి టాకీ పార్ట్ అంతా పూర్తయిపోతుంది. సో ఈ షూటింగ్‌కి ఇంకా ఎంత లేదన్నా 20-25 డేస్, నెల రోజులు అనుకోండి. ఇంకో నెల రోజులు ఈజీగా ఉంది షూట్. సో అదంతా కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు అంటే ఈ ఫస్ట్ హాఫ్ కట్ ఏదైతే పంపించారో అదంతా రెహమాన్ గారు చూసుకుంటూ ఉంటారు. సో దాని తర్వాత హీరో డబ్బింగ్ చెప్పాలి, ఇంకా బోల్డ్ పనులు ఉంటాయి. ఇంక పోస్ట్ ప్రొడక్షన్ పనులు అంటే ఇవే. సో ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకొని సినిమా మార్చ్ 27కి రావాలి అంటే చాలా హ్యూజ్ టాస్క్. పైగా ఒక సాంగే వచ్చింది, ఇంకో 3 సాంగ్స్ ఉన్నాయి. ఇంకో సాంగ్ కూడా రిలీజ్ చేయాలి. అది ప్రాపర్గా జనాల్లోకి వెళ్ళడానికి నెల రోజులు టైం పడుతుంది. చిక్రీ ఇప్పటికీ ఇంకా వెళ్తూనే ఉంది. మరి ఇంకా వెళ్తున్నటువంటి చిక్రీనే 200 మిలియన్ కొడుతుంది అనుకున్నప్పుడు, మరి ఇంకో సాంగ్ రిలీజ్ అయిన తర్వాత అది కూడా ఇంకో నెల రోజులు ఖచ్చితంగా జనాల్లోకి ఇంకా డీప్‌గా వెళ్ళడానికి మినిమమ్ 1 మంత్ టైం తీసుకుంటుంది కదా! సో ఖచ్చితంగా నా వరకు ఇవన్నీ ఒక్కసారి మనం అనలైజ్ చేసుకుంటే, నా వరకు ఈ సినిమాని పోస్ట్‌పోన్ చేసేయడమే బెటర్ అనిపిస్తుంది. బికాజ్ షూటింగ్ ఫస్ట్ రీజన్ పోస్ట్‌పోన్ చేయడానికి ఆ సినిమానో, ఈ సినిమానో ఆళ్ళకి భయపడి, ఈళ్ళకి భయపడి అది కాదు రీజన్ అదైతే కాదు. షూటింగ్ అయితే అవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ థింగ్ షూటింగ్ అవ్వల. సెకండ్ థింగ్ ప్రమోషన్స్‌కి టైం లేదు. థర్డ్ థింగ్ ఇవన్నీ మేకర్స్‌కి, చరణ్ గారికి, బుచ్చిబాబు గారికి తెలియకుండా ఉండదు. ఎందుకంటే మనం హడావిడిగా ఏది రిలీజ్ చేయకూడదు. హడావిడిగా రిలీజ్ చేస్తే నాకు ఇప్పటికీ గుర్తు, స్టిల్ 'పుష్ప 1' రిలీజ్ అయినప్పుడు ఇదే కంప్లైంట్ వచ్చింది. అదేంటి రికార్డింగ్ సరిగ్గా లేదు, మిక్సింగ్ సరిగ్గా లేదు. ఈ మ్యూజిక్ కంప్లైంట్స్ చాలా బాగా వినిపించాయి. డబ్బింగ్ రికార్డింగ్ మీద చాలా వినిపించాయి దీని మీద. 'పుష్ప పార్ట్ 1' మీరు చూస్తుంటే స్టార్టింగ్‌లో ఎఫ్‌డిఎఫ్ఎస్ ఫస్ట్ షో థియేటర్స్‌లో మీకు ఆ కంప్లైంట్ అనేది వినిపించింది. ఆ కంప్లైంట్ మళ్ళీ దీనికి రిపీట్ అవ్వకూడదనేది నా బాధ. ఫ్యాన్స్ అందరి బాధ కూడా ఇదే ఉంటది. బికాజ్ మనం ఏదో చుట్టేసి రిలీజ్ చేసేయడం కాదు. ఇది మనం కొట్టే సినిమా. రిలీజ్ చేస్తే ఒక మంచి ప్రాపర్ రిలీజ్ చేసుకునే చెయ్యాలి. హడావిడిగా రిలీజ్ చేసేయడం దేనికి? సో ఇది ఫైనల్‌గా నేను చెప్పాలనుకుంటుంది. నేను ట్విట్టర్‌లో స్పేస్‌లో కూడా ఇదే మాట్లాడాను. 2 డేస్ బ్యాక్ నేను వీడియో చేసినప్పుడు కూడా ఇదే మాట్లాడాను. స్టిల్ ఇప్పుడు కూడా అదే దాని మీద కట్టుబడి ఉన్నాను. ప్రాపర్‌గా అన్నీ చూసుకొని మార్చ్ 26థ్ కల్లా ప్రీమియర్స్ పడిపోతాయా అనుకుంటే నాకు ఓకే. లేదు ఈ ఈ హడావిడిగా రిలీజ్ చేయడం దేనికి, ప్రాపర్‌గా రిలీజ్ చేద్దాం, డేట్ పోస్ట్‌పోన్డ్ అవుతుంది అని కొత్త డేట్ ఇస్తా అంటారా, దానికి ఓకే. ఎందుకంటే మనది పాన్ ఇండియా ఎరాలోకి వచ్చిన తర్వాత మనం గట్టిగా కొట్టబోయేటువంటి సినిమా 'పెద్ది'. సో అటువంటి గొప్ప కంటెంట్‌తో మనం వస్తున్నప్పుడు దాన్ని ప్రాపర్‌గా రిలీజ్ చేయాలనుకోవాలి గానీ, హడావిడిగా రిలీజ్ చేయాలని అనుకోకూడదు. సో ఇది నా అభిప్రాయం. మీరేమనుకుంటున్నారో కామెంట్స్‌లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.